మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెంచింది. 7,000 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. నల్లాలు, పైప్ లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నట్లు ఇంటర్నల్ రిపోర్ట్ గవర్నమెంట్ కు చేరింది. మిషన్ భగీరథపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో పూర్తిస్థాయి విచారణ చేయించాలని సర్కారు భావిస్తోంది. మండలాల వారీగా గ్రామాల్లో మిషన్ భగీరథపై విచారణ చేయించాలనుకుంటోంది. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర సర్కార్ ఫోకస్. విజిలెన్స్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనుకుంటోంది? అపర్ణ, ఏదైతే మిషన్ భగీరథ పథకం ఉందో దీనికి సంబంధించి ఈ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఇది మిషన్ భగీరథ, ప్రజల పేరుతో మిషన్ భగీరథ నిర్మిస్తున్నారు కానీ చెప్తా ఉన్నారు. కానీ అది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ మిషన్ భగీరథకు సంబంధించి మొదటి నుంచి కూడా కోకొల్లులుగా దీనిపైన ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ మిషన్ భగీరథ పేరుతోని ఆ కమిషన్లు, పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇక ఏ పనులు కూడా చేయకుండానే దానికి సంబంధించిన బిల్స్ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి దీనిపైన పెద్ద ఎత్తున ఏదైతే వినతులు వస్తున్నాయో దానికి అనుగుణంగానే దీనిపైన విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి ఒక ఇంటర్నల్ రిపోర్ట్ తయారు చేశారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్లో తేలింది ఏంటంటే 7,000 కోట్లు ఏదైతే మిషన్ భగీరథ ఉందో ఈ మిషన్ భగీరథలో 7,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆ రిపోర్ట్లో తేలినట్టు తెలుస్తుంది. అయితే ఇది విజిలెన్స్ అధికారులు చేసినటువంటి రిపోర్టు ప్రస్తుతానికి ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే మిషన్ భగీరథ ఉందో మిషన్ భగీరథ పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటర్నల్గా సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 7,000 కోట్లు అక్రమాలు జరిగాయి, 7,000 కోట్ల అవినీతి జరిగింది అనేది ఇప్పుడున్నటువంటి ఏదైతే విజిలెన్స్ అధికారులు ఇచ్చారో ఆ రిపోర్ట్ ప్రకారం 7,000 కోట్ల అవినీతి జరిగినట్లు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏదైతే మిషన్ భగీరథ కింద ఈ పైప్ లైన్కి సంబంధించి కాలువలు ఇస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పైపులు వేయాలి, తర్వాత ట్యాంకులు, కొత్త ట్యాంకర్స్ నిర్మించాల్సి ఉంటుంది. తర్వాత ఇంటింటికి నల్ల కలెక్షన్, తర్వాత ఇంటింటికి నల్లను కూడా ఫిట్ చేయాలి. సో ప్రధాన లక్ష్యమే ప్రతి ఇంటికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ చెప్తుంది ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నది అంటే ప్రతి ఇంటింటికి మేము నీళ్ళు ఇచ్చాము, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. కానీ అది వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. సో ఈ చాలా గ్రామాలలో, చాలా తాండలలో ఈ మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లు కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. తర్వాత ఇంటింటికి నల్ల అనేది కూడా చాలా గ్రామాలలో ఇంటింటికి నల్ల లేదు. వేసినటువంటి కొన్ని గ్రామాలలో మీ ఇంటింటికి నల్ల ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో నీళ్లు కూడా రాని సిచ్యువేషన్ ఈ మిషన్ భగీరథ ద్వారా ఉన్నది. సో ఇట్లా అన్నీ కూడా ఎక్కడ చూసినా మిషన్ భగీరథకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో ఏది చూసినా కూడా మొత్తం అవకతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఆ మిషన్ భగీరథకు సంబంధించి మనకు ఈ కోకొల్లుగా కార్యాలయానికి కోకొల్లుగా వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన సంబంధించిన వినతులు వస్తున్నాయి. సో ఈ వినతుల ఆధారంగానే ఇంటర్నల్గా విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించిన విచారణ చేపట్టారు. ఈ విచారణలో 7,000 కోట్లు అవినీతి జరిగినట్లు ఆ విచారణలో తేలింది. దీనికి సంబంధించిన రిపోర్టు సీఎం చేతిలోకి వెళ్ళింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇంటెలిజెన్స్ ఏదైతే విజిలెన్స్ అధికారులు చేపట్టినటువంటి ఈ విచారణలోనే 7,000 కోట్లు అంటే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ దర్యాప్తు తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. దాంట్లో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగే, అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. కేవలం కమిషన్ల కోసమే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను పెంచారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఆల్రెడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక మిషన్ భగీరథకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దీని వెనుక
ఎవరున్నారు, అసలు వాస్తవానికి ఈ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఈ ప్రాజెక్టుకు అయినటువంటి ఖర్చు ఎంత, ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టారు అనే దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి, సో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, సో ఇప్పుడున్నటువంటి లెక్కలు ఏం చెప్తున్నాయి, గతంలో ఉన్నటువంటి అధికారులు ఏం లెక్కలు చెప్పారు అనే దానిపైన పూర్తి స్థాయిలో అయితే రిపోర్ట్ తయారు చేశారు. దీనికి సంబంధించి ఈ దర్యాప్తు తర్వాత మరి ఆ వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు చెప్పిందేంటి, వాస్తవంగా ఉన్నదేంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు వచ్చిన తర్వాత దీనిపైన మరి ఏం చేయాలి, ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అపర్ణ.